మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. దయచేసి మైక్ యంత్రం ద్వారా వింటున్న వారు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించవలసిందిగా ప్రభు పేట తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఒక మనిషికి ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి వీలున్నా కానీ తప్పించుకోకపోవటానికి దేవుని పిల్లరా ప్రయత్నం చేయలేదనుకోండి, వారిని ఏమంటాం? ఒక మనిషికి ప్రమాదం వచ్చింది, ఆపద వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని తప్పించుకోవటానికి మార్గం ఉన్నా కూడా తప్పించుకోకుండా, అసలు తప్పించడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఉన్నటువంటి వారిని ఏమంటారు? లేకపోతే చేతకాని వారు, లేకపోతే బద్ధకస్తులు, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి సహాయము చేస్తారులే అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారు. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి కూడా దేవుని పిల్లగా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తికి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉన్నప్పుడు కూడా తనకి బాగుపడటానికి మార్గం ఉన్నప్పుడు కూడా మనిషి దేవుని పిల్లగా ఏం చేశాడంటే, కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త కొత్త నిబంధన పేజీ నంబర్ 84వ పేజీ, కొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకి చదువుకున్నట్టయితే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో ఏమనబడిన బెతెస్దా అనబడిన ఏమున్నదంట అక్కడ? ఒక కోనేరు కలదు. దానికి 5 ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. చాలు, దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని ప్రియులరా, దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తుంది. ఏంటి అంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నదంట. ఆ కోనేరు ఉండటం వలన ఉపయోగం ఏంటి అంటే, ఆ కోనేటి దగ్గర దేవుని పిల్లగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఎందుకు అంటే, ఆ కోనేటిలోకి ఒక దేవత వచ్చి ఆ నీటిని ఏం చేస్తూ ఉంటే కదిలిస్తూ ఉంటుంది. అది కదిలించినప్పుడు ఎవరైతే అందులో దిగుతారో, ఏ వ్యాధిగ్రస్తులు ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎప్పుడైతే ఆ దేవదూత నీటిని కదిలించినప్పుడు, కోనేరులో ఉన్నటువంటి నీటిని కదిలించినప్పుడు ఏమైపోద్దంటే, ఎవరైతే దిగుతారో దేవుని పిల్లగా వారందరూ కూడా ఏమైపోతారంటే శుద్ధులైపోతారంట. ఏమైపోతారు? శుద్ధులైపోవడం అంటే దేవుని పిల్లగా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా కానీ ఎప్పుడైతే దేవుని పిల్లగా దేవుడితో వచ్చి నీటిని కదిలించగలనే వారు ఎమ్మటే దిగంలోనే ఏమైపోతారంటే వారందరూ కూడా బాగు పడతారంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా, అక్కడ కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎన్ని సంవత్సరాల నుంచి తన వ్యాధితో ఉన్నాడంటే, కింద చదువుకున్నట్లయితే నీరు కదిలించిన పిమ్మట
ఏంటంట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగములు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు ఏమో ఎంతమంది ఉన్నారంట? ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? గుంపులుగా. అంటే మూగవాడు ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు, చెవిటివాడు ఉన్నాడు, రోగం కలిగినటువంటి వారు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఎప్పుడైతే ఆ దేవదూత కదిలించడంలోని ఎమ్మటి అల్లరి తగిన స్వస్థత పడతామని చెప్పి ఆశేఖర్గా అక్కడ ఉన్నారు. అయితే ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే చదవమకు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి? అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు చాలా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే దేవుని పిల్లగా ఆ దేవదూత అంట ప్రతిరోజు కదిలిస్తూ ఉంటది, లేకపోతే ప్రతి వారం కదిలిస్తూ ఉంటది, లేకపోతే ప్రతి నెల ప్రతి 10 రోజులకు ఒకసారి కదిలిస్తూ ఉంటది. కానీ ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడంట. దేవుని పిల్లగా 38 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజైనా మరి నేను నీటిలో దిగాలి, ఆ దేవుడితో వచ్చి కదిలించడంలోనే నేను కూడా దిగితే స్వస్థత పడతానని చెప్పి అనేటువంటి మార్గం అక్కడ ఉన్నా కానీ ఇతర మార్గాన్ని ఎంచుకున్నాడా? వినాలి దయచేసి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి. అంటే ఆ 38 సంవత్సరాల్లో ఎన్నో కొన్ని వందల సార్లు దేవుడితో వచ్చి ఆ నీటిని కదిలించింది. అయినా కానీ ఈ 38 సంవత్సరాల నుంచి అక్కడ ఏం చేశాడు ఆయన? అక్కడే ఉన్నాడు. అంటే దేవుని పిల్లగా అతను బాగుపడినటువంటి ఆశ లేదు, తర్వాత మార్గం ఉన్నా కానీ అక్కడికి పోయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 100 మెట్లు నేను కొన్ని దేవుని పిల్లగా రోజు ఒక మెట్టు దిగినా ఆఖరికి ఆ లాస్ట్ మెట్టు కాడికి వచ్చినా కానీ ఎమ్మట దేవులో అందులో దోకొచ్చు కదా. ఇటే నల్ల వాక్యం ఎమ్మటే దోకొచ్చు కదా. అంటే ఇతడు ఏమైపోయాడంటే బాగుపడటానికి మార్గం ఉన్నా కానీ దేవుని పిల్లగా తను ఏమైపోయాడంటే బాగుపడటానికి ఇష్టపడంటే ఎవరో వచ్చి నన్ను బాగుపరుస్తారులే, ఎవరో వచ్చి నన్ను నీటిలో వేస్తారులే, ఎవరో వచ్చి నన్ను శుద్ధులు చేస్తారు అనుకున్నాడేమో. కానీ దేవుని పిల్లగా 38 సంవత్సరాలు కూడా అదే బద్ధకం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కానీ దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మిగతా వారు కూడా ఏం చేశారంటే అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నా కానీ ఎప్పుడైతే దేవుడితో కదిలించడంలోనే వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మటనే దూకి శుద్ధులయ్యారు. కానీ ఇతడు 38 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉండి ఏమైపోయాడంటే యేసు ప్రభువు వచ్చి బాగుపరిచిందా కూడా ఆయన బాగుపడలేదు. అంటే దేవుని పిల్లగా మార్గం ఉన్నప్పుడు కూడా బాగుపడేటువంటి ఆశ తనకి లేదు. దేవుని పిల్లగా బాగుపడాల్సినటువంటి మార్గం ఉంది కానీ దేవుని పిల్లగా మార్గాన్ని ఇతడు ఎంచుకోలేక పోయాడు. అందుకొరకే 38 సంవత్సరాల నుంచి దేవుని పిల్లగా అతడు అక్కడే పడి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. దేవుని పిల్లగా ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించినట్లయితే నీరు అనగా దేవుని యొక్క వాక్యం. ఏంటదంట? నీరు అనగా దేవుని యొక్క వాక్యం. తర్వాత దేవుడు తనగా ఈరోజు దేవుని పిల్లగా దైవజనుడు. ఎవరంట? దైవజనుడు. అయితే ఈ దైవజనుడు కూడా దేవుని పిల్లగా ఈ నీరటువంటి వాక్యాన్ని ప్రతిరోజు బోధిస్తూ ఉంటాడు, ప్రతి వారం బోధిస్తూ ఉంటాడు, వారానికి 2 సార్లు బోధిస్తూ ఉంటారు, లేకపోతే దేవుని పిల్లగా నెలలో అయినా బోధిస్తుంటారు, 10 రోజులకు ఒకసారి అయినా బోధిస్తూ. అంటే ప్రతి వారము కూడా ఈ నీరైనటువంటి వాక్యాన్ని దైవజనుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆనాడు దేవుడితో ఎలా అయితే కదిలిస్తా ఉన్నదో ఈ రోజుల్లో దేవుని పిల్లగా నీరైనటువంటి వాక్యాన్ని దైవజనుడు ఏం చేస్తారు అంటే 2 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ, లేకపోతే ప్రతిరోజు కానీ ఇలా ఏం చేస్తారంటే బోధిస్తూనే ఉన్నారు. అయితే దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా మరి రోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరి ఎంతమంది జీవితంలో మార్పు కలిగింది? దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు రోజు వచ్చి దేవుడితో వచ్చి కదిలిస్తా ఉంటే మరి నేను బాగుపడేటువంటి ఆశ తనకి ఎందుకు లేదు? మరి ఎందుకు లేకుండా రోజు ఒక మెట్టు దిగిన 100 మెట్లు ఉన్నప్పుడు కూడా ఆఖరి మెట్టుకి కనీసం ఒక నెల తర్వాత వస్తాడు కదా. అంటే తనకి దేవుని పిల్లగా
మార్గం ఉన్నప్పుడు కూడా బాగుపడేటటువంటి ఆయన లేకపోయినప్పుడు కూడా ఈ రోజుల్లో దేవుని పిల్లగా అనేక మంది దైవజనులు ఏం చేస్తున్నారంటే నీరంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కూడా మారాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకనటువంటి ఆలోచన అనేక మంది జనానికి ఈ రోజుల్లో లేదంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన 38 సంవత్సరం నుంచి అక్కడే పడున్నాడు. ఈ రోజులు కూడా దేవుని పేరు అనేక నీరేటువంటి వాక్యాన్ని సేవకులు బోధిస్తా ఉన్నప్పుడు కూడా అనేక మంది సేవకులు దేవుని ప్రవక్తలు బోధిస్తా ఉన్నప్పుడు కూడా జనాలలో దేవుని పేరు ప్రజలలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లో మార్పు అనేది కనిపించట్లేదంట. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని పిల్లగా ఈరోజు నరకం నుండి తప్పించబడేటువంటి మార్గం ఉన్నది. ఈరోజు దేవుని పిల్లగా ఆ యొక్క మంట నుంచి తప్పించబడాలంటే, మరణం నుండి తప్పించబడాలంటే మార్గం ఉంది. కానీ ఆ మార్గాన్ని ప్రజలు ఈ రోజు ఏం చేస్తున్నారంటే తోచిపుచ్చుతూ ఉన్నారు. వారికి ఇష్టానుసరైనటువంటి మార్గాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఎంచుకుంటున్నారు. అందువలనే దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా దేవుడు అంటా ఉన్నాడు, కనీసము ఒక ఇంటికంట ఒక సేవకుడు ఉండాలంట. ఎందుకని మా ఇప్పుడు 10 ఏళ్ళకి కలిపి ఒక లైట్ ఉంది అనుకోండి, అన్నింట్లో కొట్టిద్దా? ఏమైపోద్ది అంటే నీ ఇంటికి ఒక బలుపు ఉన్నప్పుడు కానీ లేకపోతే దీపం ఉన్నప్పుడు కానీ నీళ్ళు అంతా వెలుగుతూ ప్రకాశము అయ్యింది. అంటే ఇంటికి ఒక సేవకుడు ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తుంటాడంటే, ఒకవేళ నీ సహోదరి పక్కదారి పట్టినా, నీ తండ్రి పక్కదారి పట్టినా, నీ తల్లి పక్కదారి పట్టినా కానీ ఇంట్లో ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ లోకం నుంచి పోకుండా, పాపం నుంచి పోకుండా, త్రాగు నుంచి పోకుండా ప్రతిదినము కూడా ప్రతిరోజు కూడా దేవుని మాటలు చెబుతూ ఒక రోజు కాకపోయినా 2 రోజులైనా సరే కానీ దేవుని పిల్లల ఆ మార్గం నుంచి బయటకు వారిని తీసుకొస్తారంట. దేవుని స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లల ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీరుని వాక్యాన్ని అనేక మందికి బోధిస్తున్నప్పుడు కూడా ఏమైపోతుందంటే జనములో దేవుని పిల్లల ఏమైపోతుంది, మార్పు అనేది కనిపించట్లేదు. కానీ ఈరోజు చాలా మంది అనుకుంటారు దేవుని పిల్లల దైవజనులు మైకులు పెట్టి చెబుతూ ఉన్నారు అంటే దైవజనుడు యొక్క స్వరం వినిపించాలనా, లేకపోతే దేవుని పిల్లగా దైవజనుడు ఎందుకు పెడతాడు చెప్పండి మైకులు పెట్టి ప్రార్థన? అమ్మా నా స్వరం వినయ్యా, నేను చక్కగా పాట పాడుతున్నా, అప్పుడు నా పాడేటువంటి పాటను పొగుడయ్యా, లేకపోతే నేను చెప్పినటువంటి వాక్యాన్ని పొగుడయ్యా, లేకపోతే ఎంత బాగా పాడుతున్నానో ఎంత బాగా చేస్తానని చెప్పి దాని ద్వారా పెడతాడా? ఎందుకు పెడతాడు మైకులు పెట్టి? అమ్మా అంటే దేవుని పేర ఈ మైకు ద్వారా అయినా సరే ఒక్కళ్ళైనా మారుతారని, ఈ మైకు ద్వారా అయినా ఒక్కరైనా మారు మనసు పొందుతారని, ఈ మైకు ద్వారా దేవుని పేర దూరంగా ఎవరైతే వింటున్నారో ఒకరు అన్యులు వినొచ్చు, దేవుని నమ్మని వారు వినొచ్చు, దేవుని నమ్మిన వారు వినొచ్చు, లేకపోతే లోకానుసారి నడిచేవారు వినొచ్చు, లేకపోతే లోకానుసారమైన ఆలోచన కలిగిన వారు వినొచ్చు. వీరందరూ విన్నా కానీ ఎవరో ఒక్కరైనా మారుతారనేటువంటి ఆశ కలిగి మైకులు పెట్టి ప్రార్థన పెడుతూ ఉంటాం. అంతేకాని దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా ఏదో స్వరం వినిపించాలనో, పాటలు వినిపించాలనో, లేకపోతే మా స్వరం చూడండి ఎంత బాగుందని చెప్పి ఆ రీతిగా మనము పెట్టం. ఎందుకంటే దేవుని పిల్లగా మనం పూర్వ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇదివరకు ఇంతగానో మైకులు లేకపోయినా కానీ ఎక్కడొకసారి మీటింగ్ పెట్టినా కానీ అనేక మంది ఏం చేస్తుంటారంటే ఆటోలు కట్టుకుని పోయేది, ట్రాక్టర్లు కట్టుకుని పోయేది. దేవుని పిల్లలు ఎంతో ఆశతో కొంతమంది నడిచి కూడా వెళ్ళేది. ఎందుకు వెళ్ళేదంటే దేవుని పిల్లల ఆ వాక్యం ద్వారా నేను బలపడాలా, ఆ వాక్యం ద్వారా నేను రక్షణ పొందాలా, ఆ వాక్యం ద్వారా నేను మారుమనసు పొందాలా, ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని కదిలించబడాలా, ఆ వాక్యం ద్వారా నా యొక్క జీవితాన్ని నేను మార్చుకోవాలా, నా కుటుంబాన్ని కట్టుకోవాలా, దేవుళ్ళకు నడిపించుకునేటువంటి ఆశతో అనేక మంది కూడా ఎంతో ప్రయాసపడి పూర్వ రోజులు కూడా దేవుని పిల్లగా దేవుని వాక్యం వింటకు మీటింగ్లు పెడితే చాలా మంది ట్రాక్టర్లతో ఆటోల మీదగా వెళ్ళేవారు. కానీ ఈ రోజులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించినట్లయితే అటువంటి ఆశ ఎంతమంది ఉంది చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈరోజు మనం మైకి పెట్టామనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు కానీ పక్క బజారు కానీ ఇంకెవరైనా కానీ గ్రామంలో ఏమనుకుంటారు, ఇక రోజు ప్రార్థన ఎప్పుడు మైకి పెట్టి ఇతరులను డిస్టర్బ్ చేయటం అని అనుకుంటారు. కానీ అదే కనుక వాళ్ళు కనుక ఏదైనా నాటకాలు అయితే కానీ, లేకపోతే ఏదైనా సినిమా ప్రకారం కానీ, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ దగ్గర ఫంక్షన్ దగ్గర దేవుని పిల్లగా ఏదైనా డీజల్ వాటికైతే మనసు ఏముంటుంది, వాళ్ళకి హాయిగా చెవులతో హాయిగా అంటారు, హాయిగా వేసే డ్యాన్స్ చూస్తారు, హాయిగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే
దేవుని పిల్లలు వ్యర్థమైన వాటికి అవకాశం ఇస్తూ ఉన్నారు, కానీ వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు, కానీ నిన్ను నరక నుండి తప్పించబడేటువంటి దేవుని యొక్క వాక్యానికి ఈరోజు చాలా మంది మనసు ఇవ్వటం లేదంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పిల్లరా, పూర్వం రోజుల్లో మందిరాలు ఎట్లుండేవి చెప్పండి? తాటాకులతో పెట్టో లేకపోతే కన్నికట్టలతో పెట్టో పైన ఏదో పాకలేసో ఉండేవి. అయితే ఒక దైవజనుడు చెప్పినట్టు ఏముందంటే, నైట్ ప్రార్థన పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాం. నైట్ ప్రార్థన పెట్టేటప్పుడు అని చెప్పాడంటమ్మా, మరి దేవుని యొక్క మందిరంలో అయితే కరెంట్ అయితే లేదు కాబట్టి, మరి ఏదన్నా పాములు కానీ తేలిలు కానీ ఏమైనా వస్తే ఇబ్బంది కాబట్టి, మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క బుడ్డు తీసుకొని, అంటే ఒక సీసాలో కిరోసిన్ పోసుకొని దాన్ని వెలిగించుకుంటూ ఆ దీపాన్ని తీసుకొని మీరు దేవుని యొక్క మందిరానికి రావాలని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లల వారు ఆదివారం ప్రార్థన పెట్టినప్పుడు ఏం చేశారంటే, ఇంటి నుంచే దీపం వెలిగించుకుంటూ వచ్చి కూర్చునేవాడంట. అయితే దేవుని పిల్లల ఇప్పుడు కనుక వచ్చేటువంటి 10 మందిరంలో ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఆ యొక్క మందిరం మొత్తం ఏమైపోద్ది అంటే వెలుగుమయంతో ఉండిద్ది. అంటే ఆమె కూర్చున్న చోట కూడా ఏమైపోద్ది అంటే తను ఉన్నటువంటి దీపము అక్కడ ఉన్నటువంటి కాంతిని ఇస్తూ ఉంటుంది. అదే కనుక ఆ 9 మందిరంలో 10 మందిరంలో ఒకళ్ళు రాకపోయారు అనుకోండి, ఇప్పుడు తాను కూర్చున్నటువంటి ప్లేస్ ఎట్లా ఉంటుంది? వెలుగుతూ ఉంటుందా చీకటితో ఉంటుందా? వెలుగుతూ ఉంటుందా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 10 మంది వచ్చారమ్మా. వచ్చినప్పుడు తల దేహం పెట్టి కూర్చున్నారు, అందరూ వెలుగు ఉంది, ఆమె కూర్చున్న కాడ వెలుగు ఉంది. ఇప్పుడు ఆమె రాలే, ఇప్పుడు ఆమె ఉన్న ప్లేస్లో ఏమైపోతాయి అమ్మా? చీకటి అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు మనలో కూడా లేకపోతే దేవుని పిల్లగా మన బ్రతుకుడుగా ఏమిటంటే చీకటిగా మారిపోతూ ఉంటుంది. అందుకనే దేవుని పిల్లగా ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కానీ వ్యక్తురాలు కానీ వెలిగించబడుతూ ఉండాలి. దేనికంటే దేవుని యొక్క వాక్యముతో వెలిగించబడదు. అందుకనే దేవుని పిల్లగా ఒక మనిషి అయినా మారు మనసు పొందకపోతాడా? ఒక మనిషి అయినా రక్షణ పొందకపోతాడా? ఒక మనిషి అయినా తనకున్న వ్యాధిని బట్టి వాక్యమైన దేవుని సన్నిధికి రాబోతాడా? ఆ కుటుంబాన్ని మార్చుకోబోతాడా? తన జీవితాన్ని మార్చుకోకుండా ఉంటాడని చెప్పి ఆశతో దేవుని పిల్లరా ఈరోజు దైవజనులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటే, కానీ ఆ ప్రయాసానికి దేవుని పిల్లలు అనేక మంది మనుషులు ఏం చేస్తుంటారు? మనసును మార్చుకోక, తర్వాత వాక్యాన్ని కూడా చెవి ఇంకా అనేక మంది దేవుని ఈరోజు లోకంలో ఉండిపోయారు. కాబట్టి దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని పిల్లగా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా మైక్ యంత్రం ద్వారా విన్నాం, కానీ మన జీవితంలో ఒక ఆశ అనేది ఉండాలి. ఈరోజు దైవజనుడు ఒక వాక్యం చెప్పిండు. ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నాడు మా కోసం, ఈరోజు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, మా కుటుంబం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు మా జీవితంలో మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, మా కుటుంబం కొరకు మేము ప్రార్థన చేయలేకపోతే, ఇదిగో మా కొరకు మేము ఆలోచించకపోతే, కానీ ఈరోజు దైవజనులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇదిగో వారి కుటుంబాలను కూడా విడిచిపెట్టి, లేకపోతే వారి ప్రాణాలు కూడా పణంగా పెట్టి, వారికి ఉన్న సమయాన్ని కూడా లోకంగా గడపకుండా వారు మా కోసం మా కుటుంబం కొరకు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము రక్షణకు రావాలి, మారు మనసు పొందాలి, నరకం నుండి తప్పించబడాలని చెప్పి ఈరోజు సేవకులు అనేక మంది ప్రయాసపడతా ఉంటే మా జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారా అమ్మా? అనేక మంది ఆలోచిస్తున్నారా ఈరోజు అమ్మా? మైకి పెడితే ఏమైపోద్ది, ఏమైందంటే సీరియల్ వినపట్లేదని కొంతమంది బాధ. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సీరియల్ వినపట్లేదని చాలా మంది కొంతమంది గోల. లేకపోతే ఏదైనా సినిమాలో దేవుని పిల్లగా అంటే ఏం చేస్తారంటే, మంచి సీన్ వచ్చింది అనుకోండి, మన చిన్నపిల్లగాలు ఏదైనా బొచ్చులు గెలిపిస్తారంటే అంటారా? అంటే అంత ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తుంటే చూస్తుంటే లోక సంబంధమైన దానికి ఇంట్రెస్ట్ గా ఉండి దేవుని పిల్లలను చూస్తూ ఉంటే, మరి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతారు చెప్పండి అమ్మా? ఎన్ని సంవత్సరాలు బతుకుతారు చెప్పాలి. ఈ రోజు దేవుని పిల్లలు పూర్వం అంటే సరే 100 సంవత్సరాలు అనుకుంటారు, కానీ ఈ రోజులు గ్యారెంటీ ఉందా అమ్మా? ఏ క్షణం ఎలా మారుతుంది ఎవరికి కూడా తెలియని పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నాం. అంటే దేవుని పిల్లలు మనం అనుకుంటాం ఏంటంటే, ఈరోజు సాతాను వేసేటువంటి అడ్డుగోడ ఏంటి అంటే, ఇంకా నీకు సమయము దేవుని మందిరానికి పోతే నీకు సమయం ఇంకా ఉందలే అని చెప్పి మధ్యలో అడ్డుగోడ అనేది వేస్తుంటుంది. అంటే ఒక ఆలోచన ఎక్కువ పుట్టిస్తూ ఉంటుంది. అంటే
దేవుని పిల్లలు అప్పుడు దాకా నువ్వేమైపోతావుగా, ఇక నాకు సమయం ఉందలే అనుకుంటా, కానీ ఈ లోపే మరణం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ లోపు ఏమైపోతాయి, మరణం వస్తా ఉంటది. ఇక నువ్వు సమయం ఉందలే, నీ మారు మనసు పొందడానికి సమయం ఉందలే, నేను రక్షణ పొందడానికి సమయం ఉందలే, దేవుని మందిరానికి పాటు ఇప్పుడు పోయి యవన ప్రయాణంలో పోయి దేవుని మందిరానికి నేను ఏం చేస్తాను, ఎవరు కూర్చోవాలా, ముసలోళ్ళు కూర్చోవాలా, మొక్కలు కూర్చోవాలా, రేపు మాకు చచ్చిపోయాడు కూర్చోవాలి, ఇప్పుడు నేను పోయి దేవుని మందిరం కూర్చుంటే నాకేంటి, ఇంకా నేను చాలా గడపాల్సింది చాలా ఉన్నాయి, చూడాల్సింది చాలా ఉన్నాయి, లేకపోతే తిరగాల్సింది ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లరా, అందుకే సాతాను మాయపుచ్చేది ఏంటంటే, ఇంకా నీకు దేవుని మందిరం పోవడానికి చాలా సమయం ఉంది, మీరు బాపతే టీవీ కాడ కూర్చో, లేకపోతే సినిమా దగ్గర కూర్చో, లేదా ముసలి దగ్గర కూర్చో, ఇప్పుడే నీకు ఎటువంటి అంత అవసరం ఏంటి అని సాతాను ఏం చేస్తారంటే, ఇంకా నీకు సమయం ఉందని చెప్పి ఆలోచన అడ్డుగోడ నీకు వేస్తుంది. అటువంటి ఆలోచన దేవుని పిల్లలు ఉండటం వల్లనే, సాతాను కలిగించడం వల్లనే నీవు దేవుని యొక్క మందిరానికి రాకుండా ఉండటానికి దేవుని పిల్లరా నువ్వు మనసు ఇవ్వకపోవడం కారణం ఏం చేస్తుందంటే, సాతాను అంటే నీ యొక్క మనసులోకి వచ్చే ఆలోచన అనేది పుట్టిస్తుంది. అదే కనుక యవన ప్రాయంలో దేవుని మందిరానికి వచ్చి, యవన ప్రాయంలో దేవుని పరిచర్య చేస్తూ, యవన ప్రాయంలో దేవుని మందిరంలో ఏది ఉందో ఏది లేదు అని చెప్పి వాటన్నిటిని చక్కపరచు. యవ్వన ప్రాయంలో దేవుని కోసం నువ్వు ప్రయాసపడతా ఉంటే దేవుని పిల్లరా, మరణం ఎప్పుడు వచ్చినా కానీ, దేవుని పిల్లలు చనిపోయినా కానీ ఎక్కడున్నటువంటి దేవుని యొక్క రాజ్యాంగం మనము ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అదే కనుక నాకు ఇంకా సమయం ఉందలే, ఇంకా ఎంతో సమయం ఉందని చెప్పి అనుకుంటే దేవుని పిల్లగా అక్కడ దేవుని దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చిన, అమ్మ నువ్వు 50 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పి, లేదా 100 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పి రాసుకుని వచ్చిన అగ్రిమెంట్ మా ఏమి కూడా రాసుకొని అంటే దేవుని పిల్లగా సమయము ఎప్పుడు ఎలా మారిపోతుంది ఎవరికి కూడా తెలియదు. జీవితాలు తారుమారైపోతాయి, జీవితాలు తల్లకిందులైపోతాయి, జీవితాలు దేవుని పిల్లగా ఆగమైపోయిన పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అందుకొరకే దేవుని పిల్ల ఏం చేయాలంటే, దైవజనుడు పడేటువంటి ప్రయాసమ కానీ దేవుని పిల్లగా వాక్యం అందిస్తా ఉంటే ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే నీ మొదలు ఉంచుకుని వాక్యానుసారంగా ఏం చేయాలంట, జీవిస్తూ ఉండాలి. చాలా మంది పాపం అంటే ఏంటి చెప్పండి, పాపం అంటే ఏంటి చెప్పాలి. పాపం అంటే ఏంటి, దేవుని యొక్క మాటను తృణీకరించడమే పాపం అంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించడమే పాపం, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఏం చెప్తున్నాడు దేవుడు మరి పాపం అంటే, నిన్ను రక్షణ పొందమని చెప్తూ ఉంటే దాన్ని తృణీకరించడమే పాపం. నిన్ను మారు మనసు పొందడం అని చెబుతూ ఉంటే నువ్వు చెందకుండా చూడండి, దాన్నే దేవుని పిల్లల పాపం అంట. నువ్వు మందిరానికి రమ్మని ఇదిగో దేవుడు చెబుతూ ఉంటే, నీతిగా జీవించమని దేవుడు చెబుతూ ఉంటే, ఇదిగో నలుగురికి ఉపయోగపడే విధంగా బ్రతుకొని చెబుతూ ఉంటే, నలుగురిలో నిజాయితీగా బ్రతకమని చెబుతూ ఉంటే, నలుగురు కూడా నిన్ను పొగిడే విధంగా నువ్వు బ్రతకమని దేవుడు చెబుతుంటే, వీటన్నిటిని కూడా తృణీకరించడమే మనము చేసినటువంటి పాపం అంట. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లగా దేవుడు చిత్తం ఏంటంటే, ఆయన స్వరూపమందు నిన్ను ఎందుకు చేసుకున్నాడంటే దేవుని పిల్లగా యుగ యుగాలు నీవైనా నేనైనా మనందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవునితో పాటు సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడు మనందరిని ఆయన స్వరూపమందు ఏర్పరచుకున్నాడు. దేవుని పిల్లల జంతువులు ఎందుకు ఏర్పరచుకోలేదు అలా, లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి వాటిని ఎందుకు ఏర్పరచుకోలేదు, నిన్ను నన్ను ఆయన స్వరూపమందు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుని పిల్లగా ఆయన మనతో దేవుని పిల్లల సంతోషంగా పరలోక రాజ్యంలో ఆనందంగా ఉండటం కొరకు మనను చేశాడు. కానీ దేవుడు ఇచ్చిన అవకాశం మనం ఏం చేస్తూ ఉన్నాం, టీవీల దగ్గర గడుపుతుంటూ, సీరియల్ దగ్గర గడుపుతుంటూ, లోకానుసారమైన ముచ్చట్ల దగ్గర గడుపుతుంటూ, తాగుడు దగ్గర గడిపి, తిరుగుడు దగ్గర గడిపి, కొట్లు కాడ గడిపి, అక్కడ ఇక్కడ దేవుని పిల్లలు ఉన్న సమయాన్ని మొత్తం వృధా చేసి దేవుని పిల్లగా వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుడు అని చెప్పి దేవుని మందిరం చూస్తే మరి మిగతా సమయం అంతా ఏమైపోయింది అమ్మా. ఏమంటారంటే పెద్దలు, వయసులో ఉన్నగారా, వయసులో ఉన్నప్పుడు ఒక 4 రాళ్ళు వెనకేసుకోరాదా అంటారా అనరా? ఏ రాళ్ళు? గులకరాళ్ళ చెప్పాలి. ఏ రాళ్ళు? డబ్బు. ఏంటంట డబ్బు. ఒక సహోదరి తన భార్యకి చెప్పిన రోజు షాట్లో పోసి శానబియ్యం వండుతుందంట. ఇద్దరికి ఎంత పట్టింది? 1/2 కేజీ లేకపోతే 1/2 కేజీ తక్కువ, కొద్దిగా ఎక్కువ పట్టింది. అవేం చేస్తుందంటే కేజీ తెస్తుందంట, వండుతుందంట. వండేసరికి రోజు అన్నం ఆగిపోయిపోతుంది. వాళ్ళ ఆయన అన్నాడంట రోజు, అమ్మ ఎందుకు అన్ని తెచ్చి వండుతున్నావు, రోజు కొన్ని పిరికిడ వెనకే రాదు అన్నాడంట.
స్తోత్రం చెబుతాం. అసలు ఇదే సంగతి చెప్పి శాట్ రోజు కేజీ పోసుకొచ్చింది సార్, కేజీన్నర పోసుకొస్తుందంట. పోసుకొచ్చి ఏరిగా దోశలు పట్టుకుని వెనక్కి శ్రేస్తుందంట. నేను స్తోత్రం. వెనక్కి శ్రేస్తుంటే ఒక రోజు బియ్యం అయిపోయినాయి. అయిపోతే తీసుకొచ్చింది. అయితే అయిపోయిన తర్వాత తనిపోయి వచ్చింది. ఇక మెదలకుండా కూర్చున్నాం. ఎందుకు బియ్యం లేవు. ఆగి మెదలకుండా కూర్చుంది. ఏందమ్మా మరి మెదలకుండా కూర్చుని ఏమంటాం లేదంటే ఆడ ఉండే అసలు ఇంట్లో బియ్యం లేదంటే ఆయన అన్నాడు, ఒక రోజు కొన్ని నేను వెనక ఏమన్నా కదా, మరి ఏం చేసి ఉండే నన్ను ఎప్పుడు వెనక దాయవన్నా, రోజు కొద్దిగా వెనకేమన్నా అని చెప్పి రోజు దోశ తీసి వెనకేసరి కోరి తినిపోయి అది ఏమి అంటే నువ్వు సంవత్సరం చేసి ఆడదాన్ని కాదని చెప్పి పుట్టింటికి వెళ్ళగొట్టింట. దేవునికి స్తోత్రం చెబుతా. అంటే వెనకేయటం అంటే దేవుని పిల్లరా వ్యర్థమైన దాన్ని వెనకేయటం కాదు, కానీ దేవుని పిల్లరా నువ్వు రక్షణ దాన్ని వెనకేయాలి, నువ్వు మారు మనసు దాన్ని వెనకేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని వెనకేయాలి, నీతిని వెనకేయాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతికి నువ్వు దేవుడు చిత్తానుసారంగా బ్రతికి ఎంత ప్రయాసపడ్డావో దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు ఆ ప్రయాసం మొత్తం ఏం చేయాలా, వెనక దాయాలా. రేపు రోజు నువ్వు పడ్డ ప్రయాసన బట్టి, నువ్వు దాచిన నీతిని బట్టి ఏదైతే వెనకేసావో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిత్య రాజ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకొరకే దేవుని ప్రియుల ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులుగా అనేక మంది సేవకులు దేవుని యొక్క వాక్యమైనటువంటి నీరుని కదిలిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది మనుషులు ఏమైపోతారంటే మార్పు అనేది కనిపించట్లేదు. ఎవరు ఆగమవుతారు ఎవరు ఆగమవుతారు చెప్పండి? దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి ఎవరైనా బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? దేవుని యొక్క మాటను తృణీకరించి ఎవరైనా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఏమైపోతారు? చాలా మంది అనుకుంటారు లోకంలో ఈ రోజు కాకపోతే ఈ రోజు బాగుంటుంది, రేపు బాగొచ్చు, రేపు బాగొచ్చు, ఎల్లుండి రక్షణ పోవచ్చు, ఎల్లుండి కాబట్టి ఆట ఎల్లుండు రక్షణ పోవచ్చు. కానీ ఈ రాత్రి కాల సమయం అందే దేవుడు నీ ప్రాణం అడిగితే ఏం చేస్తారయ్యా, నీకు రక్షణ పొందలేదు నాయన, మారు మనసు పొందలేదు, బాప్టిజం పొందలేదు, రేపు పొందొస్తా ఎల్లుండి పొందొస్తా అని దేవుడి దగ్గర చెప్తావా? సమయం ఎత్తురా దేవుడు? ఏం చేస్తాడు? నీకు ఇచ్చిన 4 సమయం చాలే కానీ ఇక రాని చెప్పి తీసుకొని పోతాడు, చాలే అని చెప్పి తీసుకొని పోతాడు. అందుకే కానీ దేవుని పిల్లగా ప్రజలు ప్రేమటువంటి సోదరుగా అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గరే ఉన్నాడు. ఎన్నోసార్లు దేవతలు వచ్చింది, ఎన్నోసార్లు కదిలించింది, అయినా కానీ తను బాగుపడినటువంటి ఆశ లేకుండా దేవుని ఎప్పుడూ ఆడ కూర్చొని ఉన్నాడంట. అదే కనుక ఆశ ఉంటే కనుక 100 మెట్లున్నా 1000 మెట్లున్నా రోజు ఒక మెట్టు దిగి వచ్చినా కానీ ఆఖరికి వచ్చేసరికి 1 సంవత్సరం పడుతున్నాయి. ఏమైపోద్ది? అందులో దిగితే బాగుపడదు. కానీ ఎన్ని సంవత్సరాలు వృధా చేసింది ఆయన? 38 సంవత్సరాలు వృధా చేసి. అంటే దేవుని పిల్ల ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవాలని మార్గం ఉన్నా కానీ ఆ మార్గాన్ని ఏం చేసినా నిర్లక్ష్యపరిచింది. అందుకనే ఈ రాత్రి కాల సమయం మందు దేవుని పిల్ల ఇక్కడ కూడి వచ్చిన వారే కానీ, మైకు యంత్రం ద్వారా వింటున్న వారే కానీ, ఈ రోజు నీ సేవకుడు కానీ, సేవకులు కానీ, దైవజనులు కానీ అనేక మంది దేవుని యొక్క వాక్యం అటువంటి నీరు పంచుతా ఉంటే చాలా మంది మనసు ఇవ్వకుండా చాలా మంది దేవుని పిల్లల ఏమైపోతుంటే చికాకు పడుతూ ఉంటారు చాలా మంది. అవునా కదా? ఈ సమయంలో ఏంది ప్రార్థన ఏంది, ఈ సమయంలో వాక్యం ఏంది, ఈ సమయంలో ఎట్ట చెప్పడం ఏంది, గొంతు చింపుకోవడం ఏంది అనుకుంటారు అనుకోరా? కానీ దేవుని పిల్లల సేవకుల విషయం జ్ఞాపకం చేసుకుంటే ఏ రోజు కూడా తన కుటుంబం గురించి కూడా తక్కువ ఆలోచిస్తాడు. కానీ ఎవరైనా రక్షణ పొందకపోతారా, ఎవరైనా మారు మనసు పొందకపోతారా, ఎవరైనా ఈ వారంలో నూతనంగా దేవుని మందిరానికి ఎవరైనా రాకపోతారా, నూతనమైనటువంటి నెలలో దేవుని మందిరానికి ఎవరైనా రాకపోతారా, ఏ కుటుంబం అయినా ఈ సంవత్సరము దేవుని మందిరానికి కదిలించబడపోతుందా అని చెప్పి ఎంతో ప్రయాసతో ఎంతో ఆశతో చూస్తా ఉంటే అయ్యగారు పోవాలా అని చెప్పి ఈరోజు ఏం చేస్తారంటే హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నారంట. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కానీ ఎవరి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు? మా జనం. ఎందుకంటే నా తల్లి లాంటి వారు, నా సహోదరు లాంటి వారు, నా తండ్రి లాంటి వారు, నా అన్న లాంటి వారు, వీరందరూ కూడా ఇన్నాళ్ళు ఆయన కలిసి బ్రతికాం. కానీ ఈరోజు ఆయన ఆడుకోపోయి నేనే ఆడుకోపోతే, నేను క్షేమకరంగా పోయి ఆయన నరకంలో పోతే నా మనసు ఎలా ఉంటుంది? ఉంటుందా? కాబట్టి అందుకోసం ఎంతో ప్రయాసపడుతూ ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి, దేవుని పిల్లల ఒక అతను బాగా కష్టపడి దేవుని ప్రయోజకుడు ఎప్పుడు అనుకోండి, ఒకడు ప్రయోజకుడు కాకుండా దేవుని పిల్లల ఏదో పని చేసుకుంటుందో లేకపోతే అడుక్కుంటుంటో, ఇప్పుడు ప్రయోజకుడైనటువంటి వాడికి మనసు ఎట్లా ఉంటుంది? నాళ్ళ నుంచి ఒక తల్లి గర్భమందు మేము జన్మించి బయటకు వచ్చి ఈరోజు వాడేమో ఆ పరిస్థితిలో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇద్దరు ఒకే మనసులో పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, అన్నీ చేస్తాము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే స్థానాలు వేరు వేరు
అయిపోయిందని చెప్పి ఎంత దుఃఖపడతారు చెప్పండి. అంటే ఈరోజు సేవకుల్లో కూడా అదేగా కొన్ని అంతేగాని అనుకుంటాం. కానీ చాలా మంది ఊరికి ఒక సేవకులు, దేవుని పిల్లల ఊరి నిండా సేవకులే, లేకపోతే ఊరి నిండా దేవుని యొక్క మందిరాలే, ఊరి నిండా వాళ్ళని చెప్పి అనుకుంటాం. కానీ దేవుని పిల్లగా దేవుడు ఏమన్నాడంటే ఇంటికి ఒక సేవకుడు కావాలండి. ఎందుకు కావాలనుకుంటున్నా చెప్పండి. దేవుని పిల్లగా ఏముందంటే పంట చాలా ఉందంట, కానీ దేవుని పిల్లల పనివారు కొద్దిగా ఉన్నారంట. ఇప్పుడు ఈ రాత్రి దేవుని పిల్లగా ఒక 10 ఎకరాల పొలం రైతు పిలిచాడు అనుకోండి, ఎంతమంది కావాలి? కనీసం ఒక 50 మందిని 10 ఎకరాలకి ఉండాలి వద్దా? 5 మొత్తం అంటే దేవుని పిల్ల ఏమైపోద్ది? పంట పోతామా? అయితే దేవుని పిల్లరా ఈ రాత్రి ఒక తుఫాను వచ్చి పంట అంతా నాశనం అయిపోయింది అనుకోండి, 10 ఎకరాల ప్రయాసం ఏమైపోద్ది? అమ్మా వ్యర్థమైపోద్ది కదా. అంటే దేవుని దృష్టిలో కూడా ఏంటి అంటే దేవుని పిల్లరా అనేక మంది జనం ఉన్నా కానీ, దేవుని పిల్లరా సేవకులు కొద్దిమంది ఉన్నా కానీ, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అనేక మంది చనిపోయిన వారు చాలా మంది ఉంటారు. దేవుని పిల్లరా దేవుని వాక్యాన్ని వినకుండా అనేక మందిలో దేవుడు అంటే తెలియకుండా అనేక మంది మరణానికి అప్పచెప్పబడారు, అనేక మంది ఉంటారు. మొన్న బస్సు యాక్సిడెంట్ లో దేవుని పిల్లరా ఆ బస్సు నైట్ పూట వస్తా ఉన్నప్పుడు ప్రమాదం దేవుని పిల్లరా అర్ధరాత్రిలో జరిగి ఏమైపోయిందంటే మొత్తం గాలి అనేక మంది చనిపోయారా లేదా? మరి అందులో దేవుని ఎరగని వారు ఉంటారా ఉండరా? అందులో దేవుని నమ్మవారు ఉంటారా ఉండరా? మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వారు ఉంటారా ఉండరా? మరి వాళ్ళకి వాక్యం, మరి వాళ్ళు అడిగిపోతారు. అందుకే ఇంటికి ఒక సేవకుడు ఉంటే కనుక దేవుని పిల్లగా ప్రభునందు ప్రేమటువంటి సహోదరులుగా ఏమైపోతాయి అంటే ఆ ఇంటి వారినన్నా రక్షించుకుంటాడు, దేవుని యొక్క మాటలను చెబుతూ ఉంటాడు. అందుకని మరి ఎవరు చెప్పాలి? ఇంకో సేవకుడు అంటే నాయన ఎవరిని చొత్తరా ఎవరిని చదవతరా? ఇప్పుడు ఎవరిని చొత్తారు? నీ పిల్లల్ని సేవకులు చేయాలి, నీ కుమార్తె సేవకురాలుగా చేయాలి. ఎందుకు చేయాలంటే నీ కుటుంబం అనేది నోవాహు ఒకరిని బట్టి కుటుంబం ఎలా అయితే రక్షించబడిందో, నీటిలో ఉన్నటువంటి నీ కుమారుని బట్టే నీ కుమార్తెను బట్టే నా దేవుని పిల్లగా వారు ఏం చేస్తుంటారంటే నువ్వు త్రోవ తప్పిపోతుంటే అమ్మ ఇలా కాదు ఇలా నడవాలి, లేకపోతే త్రోవ తప్పు తండ్రి మాట్లాడడం కూడా ఏం చెప్తారు, నానా అలా కాదు తప్పని చెప్పి చెబుతూ. అదే కనుక సేవకులు లేకపోతే నీ ఇంట్లో సేవకులు లేకపోతే ఏం జరిగింది? అమ్మా గుడ్డివాడు దారి చూపిస్తారా? ఇద్దరు కలిసి పోతారు, నాయన స్వర్గం చూద్దా అంటారా? ఏమైపోతారు? పోయినా కానీ గుంటలోనే పడతారు. దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకొరకే దేవుని పిల్లరా రాత్రి కాల సమయమందు నీకు దేవుని యొక్క మార్గం ఉన్నది. ఇదిగో నరకం నుండి తప్పించబడినటువంటి మార్గం నీకు తెలుసు. అయినా కానీ ఆ మార్గం నువ్వు రాలేక కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుల వల్ల ఉన్నావేమో, సమయాన్ని వృధా చేస్తున్నావేమో, దేవుని వాక్యాన్ని కూడా చెవి ఇవ్వట్లేదేమో. దేవుని పిల్లలు ప్రతిరోజు సేవకుడు దేవుని పిల్లల వాక్యమున నీరు నీకు చెబుతూ ఉన్నా కానీ దేవుని పిల్లలు ఈరోజు దైవజనుని హేళన చేస్తూ నిర్లక్ష్యపరుస్తూ దేవుని వాక్యం ప్రకారం బ్రతకుండా, దేవుని వాక్యం నీ మనసులో చోటు ఇవ్వకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఇంకా నాకు సమయం ఉందని చెప్పి భ్రమలో బ్రతుకుతా ఉంటే ఈ రాత్రి అంతా అన్నాడు దేవుని పిల్లల, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించాలి ఏం చేస్తావు? అమ్మా ఇంకా బ్రతకాలనుకున్నా కదా, ఎన్నో కూడబెట్టుకున్నా కదా, మరి వీటన్నిటిని ఏం చేస్తావు? ఈ రాత్రి కాల సమయం ప్రాణం అడిగితే ఏమైపోతుంది? సంపద అంతా పరుల పాలు అయిద్దా కాదా? అందుకొరకే దేవుని పిల్లల మనం ఏం చేయాలంటే మనకి ఏకైక మార్గము దేవుడు పరలోకాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ పరలోకాన్ని మనం పొందుకోవాలంటే మన మార్గం యేసు ప్రభువు ఏం చెబుతూ ఉన్నాడంటే ఆయన ఆజ్ఞలు పాటించాలా, మాట పాటించాలా, ఆయన వాక్యానుసారంగా జీవించాలా, రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా, దేవుడు నిజమైన దేవుడు అంగీకరించాలా, బాప్టిజం తీసుకొని నీతిగా జీవించి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని పిల్లల అలా ఇష్టానుసారంగా జీవించి కనుక నువ్వు ఏ సమయం అన్నా కానీ మరణించినా కానీ దేవుని యొక్క రాజ్యంలో ఏం చేస్తారు చెప్పండి? చనిపోయిన వాడిని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు సమాజాలలో రాస్తారు, ఏం రాస్తారంటే ప్రభునందు నిద్రించిన వాడు ధన్యులు. అంటే నిద్రించడం అంటే ఏంటి? చనిపోలేదని అర్థం. నిద్రించిన వాడు ఏమైపోతాడు? తర్వాత కళ్ళు తెరుతుంది. అర్థమవుతాం మీకు? అంటే నీవు నిద్రించావు కానీ ఆ కళ్ళు ఎక్కడ తెరుతుందంట? పరలోక రాజ్యంలో తెరుతుంది. స్తోత్రం చెప్తాం. అంటే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. అంటే నిద్రించాడు కానీ అతను చనిపోయాడా? అంటే నిద్రించాడు ప్రభు మందు, అక్కడ పరలోకంలో దేవుని పాదాల చెంత కళ్ళు తెలుస్తుంది. అటువంటి ధన్యత ఎంతమంది చూడండి ఈరోజు దేవుని పిల్లగా. అందుకొరకే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వండి, దేవుని నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎన్నాళ్ళు పడుతున్నటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టి
కోనేరు దగ్గర ఉన్న వ్యాధిగ్రస్తుల వల్లే కాకుండా దేవుని ప్రియుల మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం చోటించి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం పొంది మనందరం ఖచ్చితంగా పరలోక రాజ్యము అంటుంది. దేవుడి కొద్ది మాట ప్రేమించి ఆశీర్వదించిన గాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి